పల్నాడు జిల్లా నకరికెల్లు మండలంలో ఘోరం జరిగింది. గుండ్లపల్లి కాల్వలో దిగి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నాగార్జున సాగర్ కుడి కాల్వలో ఈతకు దిగిన యువకులు నలుగురు కూడా క్షేమంగా బయటపడ్డారు. సో రూపస్ హర్షద్ కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఎంతమంది దిగారు, ఎంతమంది దొరికారు, ఎంతమంది ఇప్పుడు సేఫ్గా ఉన్నారో సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి అందుబాటులో ఉన్నారు. నమస్తే రవి. మోనిషా, పల్నాడు జిల్లా నగరకల్లు మండలం గుల్లపల్లి వద్ద నాగార్జున సాగర్ కుడి కాలువకు ఈతకైతే నలుగురు దిగారు. మోనిషా, నలుగురిలో ఇద్దరు యువకులు అయితే గల్లంతయ్యారు, మరో ఇద్దరైతే సురక్షితంగా వచ్చారు. మోనిషా, సత్యాసలు ఎవరు వీళ్ళు, ఎందుకు ఈతకి వెళ్ళారు? అంటే నార్మల్ గానే అక్కడ అందరూ ఈత కొడతారా, లేకపోతే పర్మిషన్ లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే వీళ్ళు దసరా సెలవులకి, అంటే వీళ్ళు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, అంటే 2వ సంవత్సరం చదవటానికి ఫ్రెండ్ వాళ్ళ ఊరికి, అంటే నగరకల్లు మండలం గుల్లపల్లి గ్రామానికి అయితే దసరా సెలవులకి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. మోనిషా, వీళ్ళు సరదాగా ఆ నలుగురు యువతకి వెళ్ళారంటే అక్కడ ఎక్కువగా రెగ్యులర్ గా అక్కడ కాలం అంతా కొద్దిగా ఎక్కువ లోతుండిద్ది, ప్లస్ అక్కడ ఎవరు కూడా ఈత కొట్టడం అనేది అంతగా ఏముండదు. మోనిషా, సో సత్య, ఇప్పుడు ప్రజెంట్ చూస్తే గనక వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్తూ ఉన్నారు. సో ఎప్పటి నుంచి గాలిస్తున్నారు? సో వాళ్ళు అసలు ఎప్పుడు ఈతకు వెళ్ళారు? వాళ్ళ గల్లంతయ్యారని ఎప్పుడు తెలిసింది? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే కుటుంబ సభ్యులైతే చాలా రోధిస్తున్నారు. మోనిషా, వీళ్ళు మార్నింగ్ ఏదైతే ఉందో మార్నింగ్ నలుగురు కలిసి ఈతకెళ్లారు. ఈతకెళ్ళిన తర్వాత దాంట్లో ఇద్దరు యువకులు అయితే గల్లంతయ్యారు. ఒక రూపేష్ స్వస్థలం చీరాల దగ్గర ఈపూరిపాలెము, అలాగే హర్షదీప్ దేమో చిలకలూరిపేటగా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే వాళ్ళకి గాలింపు చర్యలకైతే ముమ్మరం చేసింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఇద్దరు యువకుల కోసం అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే తీవ్రంగా వాళ్ళ కోసం గాలింపు చేస్తుంది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. చూస్తూ ఉన్నాము, ఈత కోసం వెళ్ళిన నలుగురు యువకులు కూడా గల్లంతయ్యారు. దాంట్లో ఇద్దరు బయటపడ్డారు. బట్ ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హర్షద్ స్వస్థలం చిలకలూరిపేటగా గుర్తించారు పోలీసులు. దసరా సెలవులు కావడంతో గుండ్లపల్లిలోని స్నేహితుడు షమీర్ వలి ఇంటికి వచ్చారు మిత్రులందరూ కలిసి. అయితే గుంటూరు సమీపంలో ఉన్న ఆర్కే కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఈ విద్యార్థులంతా కూడా. సో సరదాగా దసరా సెలవులకు వచ్చి ఈత కొట్టడానికి అని చెప్పి నీటిలో దిగారు. దిగిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగిందో తెలియదు కానీ వాళ్ళు గల్లంతయ్యారు. సో ఇద్దరైతే దొరికారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే రూపస్ అండ్ అలాగే హర్షద్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం గల్లంతయ్యారు. వీళ్ళిద్దరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వేట కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. వాళ్ళు కూడా వేట కొనసాగిస్తూ ఉన్నారు. చూడాలి. రైట్, దసరా సెలవుల కోసం స్నేహితుడి ఇంటికి వచ్చిన నలుగురు స్నేహితులు కూడా ప్రస్తుతం ఈతకు వెళ్ళి గల్లంతయ్యారు. దాంట్లో ఇద్దరు దొరికారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో జరిగింది ఈ ఘోరం. గుండ్లపల్లి కాల్వలో దిగి నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. నాగార్జున సాగర్ కుడి కాల్వలో ఈతకు దిగారు యువకులు. అయితే నలుగురిలో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. రూపస్ అలాగే హర్షత్ వీళ్ళిద్దరూ కూడా ఇంకా వీళ్ళిద్దరి ఆచూకీ దొరకలేదు. వీళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు అండ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. సో విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ నీటిలో దిగి గల్లంతైన వారి కోసం వాళ్ళు వెతకడానికి ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో వాళ్ళు ఎందుకు దిగారు, ఎలా దిగారు, సో ఎవరు వాళ్ళని ప్రోత్సహించారు, సరదాగా దిగారా అన్నది ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు క్షేమంగా బయటపడిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నలుగురిలో కూడా ఇప్పుడు ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. ఇద్దరు మాత్రమే వాళ్ళ ఆచూకీ ఇంకా దొరకలేదు. సో వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడున్న ఊర్లో వాళ్ళందరూ అండ్ అలాగే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ, కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ చేరుకుని వెతుకుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో గజ ఈతగాళ్లను కూడా రప్పించి వాళ్ళతో వెతికించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రూపస్ అండ్ అలాగే హర్షద్ ఇద్దరు కూడా గల్లంతైనట్లుగా చెప్తున్నారు.